గోవింద 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 గోవింద. भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति। स्वोच्छिष्टायां सरजनिगलितं या बलात्कृत्य भुङ्क्ति गोदा तस्यै नमयदमिदं भूय एवास्तु भूयः। आण्डाल् दिव्य तिरुवडिगळे शरणं। ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం 20వ రోజులోకి ప్రవేశించాం. 20వ పాసురం. చాలా విలక్షణమైనటువంటి విషయాలు ఈ పాసురంలో మనం అనుభవిస్తాం. ముందుగా మన తిరుమల తిరుపతి దేవస్థానం భగవద్ రామానుజాచార్యుల వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి జీఆర్ వ్యవస్థకు ఉత్తరాధికారులుగా వేంచేసినటువంటి పెరియ కోయిల్ కేల్వి అప్పన్ శ్రీ 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 శటగోప రామానుజ పెద్ద జీఆర్ స్వామి వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారి యొక్క శ్రీచరణాలలో దాసుని యొక్క అనేకానేక మంగళాశాసనపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈనాడు తిరుప్పావై దివ్య ప్రబంధం గోదాదేవి తన యొక్క స్నేహితురాలతో శ్రీకృష్ణ పరమాత్మను ఆయనతో నిత్యానపాయనైనటువంటి నప్పిన్న పిరాటిని ఇద్దరినీ కూడా కలిపి నిద్ర లేవాలి అని లేపారు నిన్నటి పాసురంలో. ఇక ఈనాటి పాసురంలో ఆయన యొక్క కళ్యాణ గుణాలు, ఆమె యొక్క సౌందర్యం, ఈ రెండిటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ వ్రతానికి కావాల్సినటువంటి ఏవైతే కనుక ఉపకరణాలు కావాల్సినటువంటి వస్తువులు ఏముంటాయో వాటిని అడగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ వైభవాన్ని అనుభవిద్దాం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. 33 అమరర్కు మున్ సెன்று கப்பந்தவிருக்கும் கலியே துயிலராய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலராய் செப்பென்னமென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலராய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். 33 అమరర్కు మున్ సెன்று. 33 రకాలైనటువంటి దేవతలకు మున్ సెன்று వాళ్ళకి దుఃఖం కలగక ముందే వెళ్ళి కప్పంతవిర్కుం
వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టేటటువంటి వాడా. కలియే అంటే కన్నా బలం కలిగిన వాడు. 33 రకాలైనటువంటి 33 కోట్ల మంది దేవతలు. 33 కోట్లు అంటే 33 కోటి అనేది సంఖ్య కాదు, సమూహం. 33 రకములైనటువంటి దేవతా సమూహాలు ఉన్నాయట. ఆ 33 దేవతలలో వారు ఎవరికైనా సరే ఏ చిన్న దుఃఖం కలిగినా సరే ముందుగా తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టి వాళ్ళని కాపాడేటటువంటి బలం కలిగిన వాడా, బలం అంటున్నారు. తుయిలరాయ్. కాబట్టి చక్కగా నీవు మేము సుఖించేటట్లుగా తుయిలరాయ్, నిద్రల నుంచి లేవయ్యా అన్నారు. అంతేకాదు నువ్వెవరు, సెప్పముడయాయ్, ఆర్జవం కలిగిన వాడివి నువ్వు. ఆర్జవం, రక్షణ భారాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి వాడివి. తిరలుడయాయ్, సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా. తిరలుడయాయ్, శత్రువుల యొక్క భయాన్ని పోగొట్టేటటువంటి సామర్థ్యంట. శత్రువుల యందు అంటే విరోధులకు భయాన్ని కలిగించి వాళ్ళల్లో శత్రువులలో ఉండేటటువంటి ఆ భయానికి కలిగించేటటువంటి సామర్థ్యం అంటున్నారు. శత్రువులకి భయం కలగాలి ముందు, ఆ భయాన్ని కలిగించే సామర్థ్యం కలిగిన వాట. సత్తార్కు వెప్పం కొడుక్కుం విమల. సత్తార్ అంటే కనుక ఆశ్రయించినటువంటి వారి యొక్క విరోధులు. సత్తార్ శత్రువులు. ఎవరి శత్రువులు? ఆయనను ఆశ్రయించిన వారి యొక్క శత్రువులు. వెప్పం కొడుక్కుం, వాళ్ళకి దుఃఖాన్ని కలిగజేసేటటువంటి విమల, పరిశుద్ధుడా అంటున్నారు. తుయిలజాయ్, నిద్ర మేల్కొనవయ్యా అంటున్నారు. సరే, ఆయన ప్రార్థించారు, ఆయన కదలలేదనుకున్నారు. ఆయన కన్నా ఈమె మనకి ఉపయోగమైనటువంటిది అనుకున్నారు. అందుకని సెప్పెన్నా మెన్మొలై, బంగారు కలసముల వంటి, మొలై వక్షస్థలము కలిగినటువంటి, సెవ్వాయ్ ఎర్రనైనటువంటి అధరాన్ని కలిగినటువంటి, సిరుమరుంగుల్ సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి, నప్పిన్నై తిరువే, నప్పిన్న పిరాట్టి అంటున్నారు. తిరువే మహాలక్ష్మి అంటున్నారు. మహాలక్ష్మి అంటే లక్ష్మి అనే నామవాచకంగా ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇచ్చేటి అని క్రియావాచకం. తిరువే ఓ మహాలక్ష్మి అంటున్నారు. నప్పిన్న పిరాట్టి అనే పేరు కలిగినటువంటి నంగాయ్ తుయిలరాయ్ తిరువే, పూర్ణురాలు ఆవిడ. దేనిలో పూర్ణురాలు అంటే ఆమెను ఆశ్రయించిన వారి యొక్క సమస్తమైనటువంటి కోరికలు తీర్చగలిగేటటువంటి పూర్ణత్వం అంటే ఆవిడది. ఆ నప్పిన పిరాటిని ఆశ్రయిస్తే ఆ ఊళ్ళో వాళ్ళందరి కోరికలు ఆమె తీర్చేటటువంటి సామర్థ్యంట. తిరువే మహాలక్ష్మి లాంటి వంటిదానా అంటున్నారు. తుయిలరాయ్, నిద్ర నుంచి మేల్కోవాలమ్మా అని అడుగుతున్నారు. సరే, ఏమిడే లేచింది, కళ్ళు తెరిచి చూసింది. ఆడవాళ్ళు పిలిచారు, ఆడవాళ్ళు స్పందిస్తారు. కాబట్టి సరే, ఏం కావాలి మీకు? ఉక్కమం తట్టెళుయం. ఉక్కమం అంటే ఒక విసనకర్ర, ఇలా విసుకునేటటువంటి విసనకర్ర. రెండవది తత్రలియం, ఒక కంచులో తయారు చేయబడినటువంటి ఒక అద్దం. తందు, దాన్ని కూడా ఇచ్చి ఉన్మణాళనై, నిత్య కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి ఉన్మణాళనై, నీ భర్తని. ఎమ్మై మా కోసం, ఎవరు మేము? ఆయన యొక్క విరహంతో కురిసించిపోయిన శరీరం కలిగినటువంటి మేము. ఎమ్మై ఇప్పోదే నీరాటు, మాతో కలిసి ఇప్పుడే స్నానం చేసేటట్లుగా. చెప్పుకున్నాం, స్నానం చేయటం అంటే స్నానం చేయటం అని కాదు, భగవంతుని గుణములు అనేటటువంటి నదిలో మునగటం స్నానం చేయటం అంటే. కాబట్టి ఇప్పోదే నీరాటు, ఎమ్మై నీరాటు, మాతో కలిసి ఆయన స్నానం చేసేలాగా నీవు కూడా ఆయనను తీసుకుని రా తల్లి అని ప్రార్థిస్తున్నారు. వెనకటి పాసురంలో నప్పిన్న పిరాటి యొక్క స్వరూప స్వభావాలు. ఏమ్మా, నీ స్వరూపం కాదు ఇది, నీ స్వభావం కాదు. ఆడపిల్లలం మేము పిలిస్తే నువ్వు రావాలి కదా, రాకపోతే ఎలాగూ,
నువ్వు స్వరూప విరుద్ధం కదా ఇది అని అన్నారు. అంటే అందరివాడైనటువంటి భగవానుణ్ణి కొందరివాడిగా నువ్వు చేసుకోకూడదు. కృష్ణుడు మా అందరివాడు, నీ ఒక్కదాని వాడే కాదు, మాకు కూడా ఆయన మావాడు కూడా. కాబట్టి నీతోనే కృష్ణానుభవం ఉంచుకుంటే ఆ అనుభవం మాకు కూడా కావాలి కదమ్మా అంటున్నారు. ఎందుకంటే భగవానుడితో మనకి సంబంధం కావాలంటే మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఉండాలి మనకి. పురుషకారభూతులు అంటారు వాళ్ళని సంప్రదాయంలో. పురుషకారభూతులు, మధ్యవర్తులు ఎవరు? ఆచార్యులు, లేకపోతే పిరాట్టి అమ్మవార్లు. అమ్మవారు ఉంటుంది దేవాలయంలో, మనం అమ్మవారికి దండం పెట్టుకుని స్వామికి దండం పెట్టుకోవాలి అని సంప్రదాయం. అందులో ముఖ్యమైనటువంటిది పిరాట్టి పురుషకారత్వం. పిరాట్టి అంటే అమ్మవారు, అమ్మవారి పురుషకారత్వం ఇంకా ముఖ్యమైనది అంటున్నారు. అయితే కనుక ఆ పరమాత్మ యొక్క సంకల్పంలో అంతర్భాగమైతేనే అమ్మవారు కూడా ఆయన వెనకాలే అంటే స్వామి యొక్క సంకల్పం ఉంటేనే అమ్మవారు కూడా స్వామితో సమానంగా స్పందిస్తారు. మళ్ళీ అక్కడ ఇద్దరు పోటీ పడతారట. భాగవత సంరక్షణంలో ముందు నేను కాదు, ముందు నేను అని ఇద్దరు కూడా పోటీ పడతారట భక్తుల సంరక్షణంలో. ఎట్లా? ఆనాడు శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆయుధాలు పట్టుకున్నట్ట. సీతమ్మ తల్లికి అనుమానం వచ్చింది, ఏమిటి ఈయన ఆయుధాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు, మన వనవాసానికి కదా వెళ్తున్నాం, హాయిగా అడవుల్లో వనాలలో తోటల్లో ఇద్దరము కలిసి ఏకాంతంగా హాయిగా చెట్టబట్టాలు వేసుకుని తిరగటానికి కదా మనం బయలుదేరేది అనుకుంటుందిట అమ్మవారు. స్వామిని అడుగుతోందిట. ఆ 16,000 మంది మహర్షులు దండకారణ్యంలో ఏహి పరిశ శరీరాన్ని రామ, మా శరీరాలు చూడు, మా కుటీరాలు చూడు, మా ఆడవాళ్ళని చూడు, మా ఆవులను చూడు, మా యజ్ఞయాగాదులను చూడు, ఎలా చేసేశారో ఈ రాక్షసులు, నువ్వు వాళ్ళందరి నుంచి మమ్మల్ని కాపాడాలయ్యా అని అందరూ ఒకళ్ళు గారు ఇద్దరు గారు ఒక్కసారి 16,000 మంది మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుని చుట్టుముడితే ఆయన ఎంత బాధపడతాడో. ప్రతిజ్ఞ చేసేశాడు, సకుర్దేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్య. సర్వభూతముల నుంచి సర్వభూతములకు, చతుర్థి భక్తి పంచమీ భక్తి రెండు. సర్వభూతముల వలన నీకు భయం లేకుండా చేస్తా, అలాగే సర్వభూతములన్నింటికీ భయం లేకుండా చేస్తా అని రెండు చెప్పినట్లుగా మహర్షులకి మాట ఇచ్చాడట. అప్పుడు సీతమ్మ అనుకుంది, ఏమిటి విరాటి పురుషకారం అనే సంబంధం లేకుండా స్వామియే వాళ్ళకి ప్రతిజ్ఞ చేస్తాడు ఏమిటో అని అనుకుని, స్వామి ఏమిటి స్వామి మీరు ఇంత సాహసానికి సిద్ధమయ్యారు అన్నదిట. అదేంటో ఏంటి ఏమైంది ఎందుకలా అనుకున్నావు అన్నట. ఇది మన ఏకాంత వనవాసానికి ఒక అడ్డుగోడ కదా అన్నదిట. అయినా మీరు అయోధ్య నుంచి సాయుధులై వచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ఏదో ఒక కొత్త పథకంతో బయలుదేరారు అని నాకు అప్పుడే అనుమానం వచ్చేయండి. అది అనుకున్నదంతా కాస్త జరిగింది. అంటే మన ఏకాంతానికి విరుద్ధంగా మీరు ఈ రకంగా వీళ్ళకి రక్షిస్తానని పట్టుకుంటే మాగతేం కాను అంటోందిట. కానీ మనసులో ఏమనుకుందో తెలుసా? గర్భభూతా తపోధనా. భగవానికి తమ యొక్క కన్నబిడ్డల లాంటి వాళ్ళుట, తపోధనులైనటువంటి వాళ్ళు. ఓహో మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాలి, మన ఏకాంతమైనటువంటి మన ఆనందం సంతోషం మనకి తర్వాత ఎప్పుడైనా దొరుకుతుంది, ముందు ఆశ్రయించిన వాళ్ళని కాపాడాలి కదా. అవునులే స్వామివారు చక్కనైన ప్రతిజ్ఞ చేశారు అని ఆమెలో ఆమె సర్దిపుచ్చుకుంది అంటారు మనకి పెద్దలు. అట్లాగే సుగ్రీవుడు కూడా పురుషకారభూతుడైనటువంటి లక్ష్మణుణ్ణి ఆశ్రయించకుండా రాముడి దగ్గరికి వస్తే ఏం చేశాడు రాముడు? నువ్వు సరైన మార్గంలో నా దగ్గరికి రాలా అని వాలి దగ్గరికి పంపించి వాడి చేత బాగా తన్నులు తినిపించేలా చేశాడు. ఎప్పుడైతే వాడికి బాగా తన్నులు తిన్నాడో వాడికి బుద్ధి వచ్చింది, సరైన దారిలో భగవంతుడిని ఆశ్రయించాలి అని లక్ష్మణుడిని ఆశ్రయించి రాముడిని ఆశ్రయించాడట. కాబట్టి ఇది భగవంతుడిని ఆశ్రయించేటటువంటి క్రమం తెలిసినటువంటి వాళ్ళం కదా మేము అంటోను. ఈ రహస్యాన్ని మనసులో పెట్టుకునే 18వ పాసురంలో నప్పిన్న పిరాట్టిని ఆశ్రయించారు అంటున్నారు. భక్తులను రక్షించే విషయంలో స్వామి అమ్మవారు ఇద్దరు కూడా ఒకేలా ఉంటారట. ఆ రకంగా ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విశేషాన్ని 19వ పాసురంలో చెప్పారు గోదా తల్లి. నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర్ మార్భా అని స్వామి గురించి చెప్పారు.
నప్పెన్న పిరాటి యొక్క వక్షస్థలంపై ఉన్నటువంటి స్వామి అని ఆయన్ని కీర్తించారు. మరి ఈమెని మైత్తడం కಣ್ಣಿనాయ నీ ఉన్మణాలనే ఇప్పోదే ఎమ్మై నీరాట్టు అని ఆమెను ఆశ్రయించారు. అందమైనటువంటి నేత్రములు, కాటుక కళ్ళు కలిగినటువంటి నేత్రములు కలదానా అని నప్పిన పిరాటిని ఆమెను కీర్తించారు, మేలుకొలిపారు అనుకున్నాం. అయితే ఏమైంది? ఇప్పుడు వాళ్ళ పని ప్రయోజనం పూర్తి కాల. ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత సక్రమమైన మార్గంలో ప్రార్థన చేసినా వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు. అయితే ఏమైంది? అమ్మవారిని తత్వమనరు తహమనరు అంది నిన్న. నీ స్వరూప స్వభావాలు ఇది కాదు, ఏమిటి పని అని అమ్మవారిని అనేసరికి స్వామి కోపం వచ్చిందిట. ఆయనంటే పట్టించుకోడు, ఆమెనంటే ఊరుకోట. తనన్నా సరే ఏం పట్టించుకోట, కానీ తన భార్యనంటే ఊరుకోడు ఆయన. స్త్రీ కూడా అలాగే, తననేమన్నా పట్టించుకోదు, తన భర్తనంటే మాత్రం ఊరుకోదు. మా ఆయన ఏమనద్దు, నన్నేమన్నా పర్వాలా అంటుందిట. అలాగే భర్త కూడా నన్నేమన్నా అనండి, మా భార్యను అనద్దు, ఏమనద్దు, ఆమె చాలా సున్నితమైన మనస్సు కలిగింది అంటాడట. అట్లా స్వామి కూడా ఇక్కడ కోపం వచ్చింది. వచ్చేసరికి మాట్లాడకుండా ఆమె మైత్తడం కಣ್ಣಿన కాటిక కళ్ళు కూడా కనబడనీయకుండా ఆయన ఇక చెప్పుకున్నాను నిన్న, ఆయన పద్మనేత్రాలలో ఆమె కాటుక నేత్రములను ముంచేసుకున్నట్ట కనబడకుండా. దాంతో మళ్ళీ ఏమైంది? ఈయన మీద కోపం వచ్చింది వాళ్ళకి, ఈయన మీద చిరుకోపం వచ్చింది వాళ్ళకి. గోదా తల్లి వాళ్ళకి చిరుకోపం. ఏమడుగుతున్నారు? కొంత భక్తిపూర్వకమైన నిష్ఠుర మాటలను మాట్లాడుతున్నారు ఈ పాసురంలో. ఏం చెప్తున్నారు? 33 అమరర్కు మున్సెన్రు అంటున్నారు. 33 దేవతలకు కూడా ముందుగా వెళ్ళి అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోదా తల్లి స్వామికి సూచన చేస్తోంది. స్వామి, నువ్వు ఆశ్రిత రక్షకుడివి, ఆశ్రిత వ్యామోహుడివి కదా, మరి నువ్వు పరత్వాన్ని అడ్డం పెట్టుకుని, నీ స్వామిత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ సౌశల్యాది గుణాలను దాచేస్తున్నావేంటయ్యా? ఆయన నిరంకుశ స్వాతంత్రం కలిగిన వాడు, ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మరి అది ఎప్పుడు అదే ఉంటే ఎవరు దగ్గర రారు కదా. మరి నీ యొక్క నిరంకుశ స్వాతంత్ర్యం, నీ యొక్క స్వామిత్వ, సర్వజ్ఞత్వ, శేషిత్వాలలో నీ యొక్క సౌశీల్య, సౌజన్య, వాత్సల్యాలనేటటువంటివి కప్పబడిపోయినాయి. వాటిని బయటికి తీయాలి స్వామి. మట్టిలో కప్పబడిన మాణిక్యంలాగా ఆ మట్టిని నుంచి మాణిక్యాన్ని బయటికి తీసినట్టు నీర్మై, సౌశీల్యం అంటారు, నీర్మై. అదొక విలక్షణ గుణగుణం. అటువంటి కళ్యాణ గుణములు ఒకవేళ కనుక నువ్వు మమ్మల్ని ఆశ్రయించిన మమ్మల్ని కనుక నువ్వు కాపాడటానికి సిద్ధపడలేదంటే నీ ఆశ్రిత సంరక్షణత్వం, ఆశ్రిత వ్యామోహత్వం, అనన్య శరణ్యత్వం మొదలైనటు క్షమాశీలత్వం అనేవన్నీ కూడా మరుగున పడిపోతాయి కదా స్వామి అని ప్రార్థిస్తున్నారనమాట. ఒకవేళ కనుక అదే అట్లా జరిగితే కనుక నీ యొక్క కళ్యాణ గుణాలన్నీ ఎలా ఉంటాయి? ఇంకా లోకంలో పెరుగు తోటలో పెరుగు తోటకూర అనే ఉంది. పెరుగు తోటకూర అనే ఒక ఆకుకూర. ఆ పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? ఉండదు. అలాగే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. అలా అయిపోతాయి. అనంత కళ్యాణ గుణశీలుడు, సౌశీల్య సౌలభ్య వాత్సల్యాది కళ్యాణ గుణోపేతుడు, స్వామి దయామయుడు, స్వామి క్షమాశీలుడు ఏవి ఎక్కడ కనబడుతున్నాయి? ఇంతవరకు లేవట్లేదు, మా వంక చూడలేదు. అవన్నీ నేతి బీరకాయలో నెయ్యలా అయిపోతాయి స్వామి అంటున్నారు మా గోదాదేవి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ పాసురంలో ఆయనను భక్తిపూర్వకమైనటువంటి నిష్ఠురమైన మాటలు మాట్లాడుతూ కొన్ని కావాల్సిన వస్తువులు కూడా అడుగుతున్నారు అంటున్నారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇందులో స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఏమయ్యా? 33 అమరర్కం మున్సెన్రు, 33 కోట్ల దేవతలకి ముందుగా వెళ్ళి రక్షిస్తావా? అంటే నువ్వు రక్షించాలి అంటే ఏమైనా సంఖ్యాబలం బాగా ఉండాలా? 33 కోట్లు ముందు వాళ్ళని రక్షించాలి అని ఏమన్నా సంఖ్యాబలం చూస్తావా? లేకపోతే ఒక 10 మంది అనే సంఖ్యాబలాన్ని చూస్తావా? దేవతాగణాలు 33 కోట్ల మంది అండి. కోటి అంటే కనుక 1 crore అని కాదు. కోటి అంటే కనుక సమూహము. 33 రకాలైనటువంటి దేవతల విభాగాలు ఉన్నాయట. ఎవరు వాళ్ళందరూ కూడా? 33 రకాల దేవతలు అంటే ఎవరో తెలుసా? అష్ట వసువులు, 8 మంది వసువులు అంటారు. అలాగే 11 ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఆ తర్వాత 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది. ఎవరు వాళ్ళు అంటున్నారు?
అష్ట వస్తువులు అంటే ఎవరో తెలుసా వాళ్ళు? అప, ధ్రువ, సోమ, ధార, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస అనే పేరుతో 8 మంది వసువులు ఉన్నారు. అదేవిధంగా ఏకాదశ రుద్రులు 11 రకాలైనటువంటి రుద్ర రూపాలు ఉన్నాయట. మను, మన్యు, మహత్, శివ, వామదేవ, భావ, అహిర్భుజ్ఞ, పునఃరేటిత, కళ, ధృత, ధ్వజ అనేటటువంటి ఏకాదశ రుద్రనామాలు అంటున్నారు. అలాగే 12 మంది ఆదిత్యులట వాళ్ళు. అర్యమ, అంశుమాన్, ఇంద్ర, త్వష్ట, పూష, వివస్వాన్, మిత్ర, ధాత, విష్ణు, భగ, సవిత, వరుణ అనే పేర్లతో ఒక 12 మంది ఆదిత్యులు ఉన్నారట. 2 అశ్విని దేవతలు ఉన్నారు. కొన్ని వేద సంహితల్లో పురాణాలలో ఇంద్రుడు, ప్రజాపతి అయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళలో ఉన్నారు అని చెప్తారు. ఈ రకంగా 33 రకాలైనటువంటి దేవతలు. వీళ్ళు కాకుండా గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, అదేవిధంగా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారట దేవతా విభాగాల్లో. వాళ్ళందరికీ కూడా ఏ చిన్న కష్టం వచ్చినానో పరిగెత్తుకుంటూ వస్తావా అంటున్నారు. అంటే ఇక్కడ మనం దేవత్వం అనేటువంటిది ఒక పదవి. భగవానుని ఆశ్రయించినటువంటి జీవాత్మ 4 రకాలుగా ఉంటాడు. దేవ, మనుష్య, తిరియక్కు, స్థావరములని. అందులో దేవతా విభాగాలు, మనుష్యుల్లో మనుష్య విభాగాలు, తిరియక్కు సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులు, జంతువులు అన్నీ కూడా. ఇవి కూడా మళ్ళీ భూచర, భూమి మీద తిరిగేవి, ఆకాశంలో తిరిగేవి, నీళ్లల్లో తిరిగేవి, 3 చోట్ల తిరిగేవి అనేటటువంటి రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత స్థావరములు, కొండలు, గుట్టలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా తిరియక్ వస్తువులు అంటారు. ఇట్లా ఈ రకమైనటువంటి 4 రూపాలలో కూడా సుఖమే మూలంగా ఉండేటటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళకి కష్టమే తెలియదు. ఏమన్నా ఉంటే కాసేపు బాధపడతారు, ఏడుస్తారు, మళ్ళీ తర్వాత నవ్వుకుంటూ ఉంటారు. అటువంటి సుఖపు రూపమైనటువంటి దేవతలట. వాళ్ళకి మోక్షాధికారం లేదు. మోక్షాధికారం ఎవరికి ఉంది? ఈ భూమి మీద మనుష్యులుగా పుట్టిన వాళ్ళకే మోక్షానికి వెళ్ళే యోగ్యత ఉన్నది అన్నారు. వాళ్ళు కూడా ఏదన్నా తరించాలంటే ఈ భూలోకానికి వచ్చి యజ్ఞయాగాదులు చేసుకుంటేనే వాళ్ళకి తరిస్తారట వాళ్ళు కూడా అంటారు. సాధారణంగా జీవునికి, ఆత్మకి కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వములైనటువంటి గుణాలు ఉంటాయి. వీటి చేత వేదోక్త విధులైనటువంటి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలిపేటటువంటి తిరుమంత్రార్థ జ్ఞానం, నమఃపదార్థ జ్ఞానం, అదేవిధంగా ద్వయానుసంధానం మొదలైనవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళకే దక్కుతాయి. ఇంకా ఏ లోకాల్లో వాళ్ళకి దక్కవుట. ఆ రహస్యాన్ని చెప్తున్నారు. అంతేకాదు దేవతలకు విషయాదులు అనేటటువంటి స్పర్శే ఉండదుట వాళ్ళకి. మనకున్నటువంటి విషయాదులు అనేటువంటివి వాళ్ళకు ఉండవంటున్నారు. కాబట్టి వాళ్ళను సావిత్రిపాది, సమిధపాది అని అంటారు వాళ్ళని. అంటే ఉపనయనం అయినటువంటి ఒక బ్రహ్మచారికిట ఉపాకర్మలో సహస్ర గాయత్రి కానీ, సహస్ర సమిధాదానం కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా సరే పరిపూర్ణంగా చేసి తీరాలి అంటారు. కానీ వీళ్ళకి అలాంటివి ఏవి ఉండవు అంటారు. వీళ్ళు కూడా స్వతంత్రులై ఉంటారట. అంతా తమధీనమే, తమ గొప్పతనమే అనుకుంటారట. ఎవరైనా వచ్చి ఏ రాక్షసుడైనా దండెత్తి ఏదన్నా చేసినట్లయితే ఏం చేస్తారు? స్వామి నీదే భారం, నీవే రక్షకుడివి, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వెంటబడతారట వీళ్ళు. అప్పటి వరకు తమంతట తామే అనేటటువంటి అహంకరించేటటువంటి స్వభావం. కాబట్టి స్వామి నీవు అలాంటి వాళ్ళని కాపాడతావా? లేదు, ఒక 10 మందిని కాపాడటం ఎంతసేపు? 33 కోట్ల మందిని కాపాడటం ఎంతసేపు? కానీ నువ్వు దానికే ఇష్టపడతావు, దీనికి ఇష్టపడవా అంటున్నారు. అంతేకాదు వాళ్ళు స్వప్రయత్నంతో ప్రతీదీ పొందాలనుకుంటారు. మాకు ఏది స్వప్రయత్నం లేదు, అంతా నీవే, అన్నీ కృష్ణుడే ఆధారం. అంతేకాదుట వాళ్ళు మరణం లేనటువంటి వాళ్ళుట. ఆ మరణం లేకుండా అమరత్వం పొందటం కోసం పాల సముద్రాన్ని తిరిగితే వచ్చినటువంటి ఆ అమృతాన్ని వాళ్ళు స్వీకరించారట. కాబట్టి అటువంటి అమరత్వం కలిగిన వాళ్ళనే కాపాడతావా, మాలాంటి వాళ్ళని కాపాడవా అంటున్నారు. అంతేకాదు భగవానుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించి మనం తరించాలి అనేటటువంటి ఆలోచన దేవతలకి ఎక్కువ ఉండదుట. వాళ్ళ కానీ భగవానుడు వాళ్ళ కోసమే వెంటబడ్డాడట.
ఒక వామనావతారం, ఒక నరసింహావతారం, అదేవిధంగా ఒక మత్స్యావతారం, ఒక కూర్మావతారం. ఎందుకోసం ఎత్తావు? వాళ్ళను కాపాడటం కోసమే, వాళ్ళను రక్షించడం కోసమే. ఒక మహాబలి నుంచి ఈ భూమండలాన్ని కొండ, గుట్ట, గట్టు, చెట్టు, పుట్ట, కాడు, మోడు, నీళ్లు, అదేవిధంగా కొండలు, రాళ్ళు, నదులు, సముద్రాలు, ముళ్ళు, అది సమతల ప్రదేశం తేడా లేకుండా కొలిచావు కదయ్యా. నీకేం కష్టం? ఎవరూ చేయనటువంటి యాచనావృత్తి చేసి మరి ఆ ఇంద్రుడి కోసం రాజ్యాన్ని ఇచ్చావు కదా. అలాంటి వాళ్ళకే చేస్తావా? మేము అలాంటి పెద్ద పెద్ద కోరికలు కోరట్లేదు, నువ్వు మాతో కలిసి ఉంటే చాలని అనుకుంటున్నాము అని చెప్పింది. అంతేకాదట, నిన్ను మర్చిపోయి సుఖభోగాలలో తేలియాడేటటువంటి దేవతలనే రక్షిస్తుంటావా? లేకపోతే నీవే ధారక పోషక భోగ్యకములుగా ఉన్నటువంటి మమ్మల్ని రక్షిస్తావా? நம்மாழ்வாర్లు உண்ணும் சோறும் పరుహుం నీరుం తిన్నుం వెత్తులయ్యం ఎల్లాం కണ്ണన్ కണ്ണన్ కన్నం. తినేటటువంటి ఉన్నం సోరం, పరుహుం నీరు, తిన్నం వెత్తలయ్యం, తాగే నీరు, అదేవిధంగా వేసుకునేటువంటి భోగ్య పదార్థాలు అంతా కృష్ణుడేటవా ఆయనకి. మేము అలాంటి వాళ్ళమే. అలాంటి మమ్మల్ని కాపాడుతావా? లేకపోతే నీకన్నా ఇతరమైనటువంటి సుఖభోగాల్లో తేలేటటువంటి దేవతలను కాపాడుతావా అంటున్నాను. అంతేకాదుట, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉందిట, మాకు ఏ జ్ఞానమూ లేదు. ఐవన్రం ఇల్లాద ఆయకొలొత్తు అంటారు. నీవు తప్ప ఇతర విషయములు తెలియనటువంటి మమ్మల్ని నీవు కాపాడాలా? లేకపోతే నీకన్నా ఇతరములైనవన్నీ మాకు తెలుసు అనే వాళ్ళని కాపాడుతావా? లోకంలో ఎవరికన్నా ఏదన్నా ఒకటి తెలుసు అన్నాడంటే వాడికి తర్వాత ఏమీ తెలియదు అని అర్థం. నాకేమీ తెలియదు అన్నాడంటే వాడికి అన్నీ తెలుస్తాయని అర్థం. అమతం మతం అధమతం అమతం. భట్టర్ వారు చెప్తారు శ్రీరంగరాజస్తవంలో, అమతం మతం అధమతం అమతం. తెలుసు అంటే తెలియదని అర్థం, తెలియదు అంటే తెలుస్తుంది అని అర్థం. పరినిందితం భవతే నిందితం స్తుతం. ఎవరైనా మనని స్తుతిస్తున్నారు అంటే వాళ్ళు మనం తిడుతున్నట్టు, ఎవరైనా మనని తిడుతున్నారు అంటే వాళ్ళు మనని గౌరవిస్తున్నట్టు. నీకేం తెలుసు అని అడిగాడు అనుకోండి, అహో ఏదో తెలుసుకోవాల్సి ఉంది అని గొప్పదనంట. అది గౌరవ సూచకంగా భావించాలట మనకి. ఆహా మీరు చాలా గొప్పవారండి, మీకు ఎన్నో తెలుసు అంటే ఇక ఏమీ తెలుసుకోవటానికి లేకుండా పోతుందిట. కాబట్టి మేము అసమర్థులము అజ్ఞానులము అని మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళని కాపాడుతావా? అన్నీ తెలుసు అన్న వాళ్ళని కాపాడుతావా అంటోందిట. ఏదైనా ఆపద వస్తే పరిగెత్తుకుంటే మేము నీ దగ్గరకు వస్తున్నాం, అలాంటి మమ్మల్ని కాపాడాలా? నువ్వే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని కాపాడుతావేంటయ్యా? ఇదెక్కడ గోలా? వాడెవడో అహంకారంతో ఉన్న రాజ్యాన్నంతా పోగొట్టుకుంటే వాడి కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి లోకంలో ఎవరూ చేయనటువంటి ఒక హీనమైన వృత్తి అయినటువంటి భిక్షావృత్తి తీసుకుని నువ్వు వాడిని కాపాడటానికి వెళ్తావా? ఇదెక్కడ న్యాయం స్వామి? పోనీ కాపాడావు సరే, నువ్వు కాపాడావు అనేటటువంటి జ్ఞానం అన్నా అతనికి ఉన్నదా? నిన్న 2 రోజుల మొదలు నరకాసురుని సంహరించాడు, ఇంద్రుడిని కాపాడాడు, ముల్లోకాలను కాపాడాడు. ఈరోజు వెళ్ళి కొంచెం మీ ఇంట్లో మీ ఇంటి పెరట్లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మా భార్య అడుగుతోంది ఒక కాయ ఒక పువ్వు వేయ్యా అంటే కనుక ఈ వజ్రాయుధం వేసుకుని మీదకి వచ్చాడే. అలాంటి కృతజ్ఞుడిగా నువ్వు చేసే సహాయం, నీకోసమే ఎదురు చూసిన మాకు కదా నువ్వు సహాయం చేయాలి అంటోందిట. నరకాసురుని సంహరించాడు, స్వామిని కీర్తించాడు ఇంద్రుడు. ముల్లోకాలకి నువ్వు చక్కగా రాక్షస బాధ లేకుండా చేశావని కీర్తించాడా? 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు, స్వామి యానేని ఎన్నుడమయ్యని అని, నావి నాకు సంబంధించినవన్నీ నీవే స్వామి అనేటటువంటి భావంతో ఉండాల్సిన ఆ ఇంద్రుడు ఏం చేశాడు? పారిజాత వృక్షాన్ని అడిగితే వజ్రాయుధం పట్టుకుని మీదకి వచ్చేస్తాడా? ఒక పుష్పం కోసుకుంటుంటే గొడవకు వచ్చాడా? అలాంటి వాడిగా నువ్వు కాపాడేది? నన్నా కాపాడాలి అంటున్నారట వీళ్ళు ఇక్కడ. ఈ లోకాలన్నిటికీ మేమే అధిపతులం, మేము ఆజ్ఞ చేశానంటే వాయువు గాలి వీస్తాడు, నా ఆజ్ఞతోనే వరుణుడు వర్షిస్తాడు, అగ్నిదేవుడు తన యొక్క తేజోశక్తిని ప్రవర్తింపజేస్తాడు అనేటటువంటి అహంకరించేటటువంటి వాళ్ళకి సహాయం చేస్తావా? లేదు. యః పృథివ్యాం తిష్టం పృథివ్యాం అంతరో యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకః నారాయణ అని సుబాలోపనిషత్తులో ఈ ఆకాశంలో ఉన్నవాడు, అగ్నిలో ఉన్నవాడు, వాయువులో ఉన్నవాడు, నీటిలో ఉన్నవాడు,
సమస్తమైనటువంటి ప్రాణుల లోపల బయట ఉన్నటువంటి ఒకే ఒక ఆ శ్రీమన్నారాయణుడు ఆశ్రయించు అని చెప్పే భావం కలిగిన మాకు సహాయం చేస్తావా? ఎవరికి సహాయం చేస్తావు చెప్పు స్వామి నువ్వు అంటున్నారు. వాళ్ళకి శత్రువులకి భయం కలుగుతోంది అని తెలిసేటానికి ముందే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. మేము 3 రోజుల నుంచి ఇవాళ ఎన్నో రోజు ఇది 20వ రోజు. 20 రోజుల నుంచి చలిలో మీ ఇంటి ముందు మేము వచ్చి మీకోసం మేమందరం ఎంతో కష్టపడి బయలుదేరి వస్తే మమ్మల్ని సహాయం చేస్తావా వాళ్ళకి సహాయం చేస్తావా అని అడుగుతున్నారు. ఎవరి కోసమో ఎన్నెన్నో అవతారాలు ఎత్తావు, ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్కళ్ళ అవతారాలు ఎత్తావు. నువ్వు నీకు ఏం అవసరం స్వామి? నిన్ను ఎవరు అడిగారు అవతారాలు ఎత్తమని? నిన్ను అవతారాలు ఎత్తమని ఎవరైతే అడిగారు? ఎందుకు అవతారాలు ఎత్తావు? ఆశ్రిత వ్యామోహం. మరి అదే ఆశ్రిత వ్యామోహం మా దగ్గర ఎందుకు చూపించటం లేదు అంటున్నారు. మున్సెండ్రు ముందుగా వెళ్ళి ఏదన్నా పనుంటే చెప్తే వెళ్ళటం వేరు. ఏదో పనుందా, ఏమన్నా పనుందే చేయమంటావా అని వాళ్ళు అడక్కముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పని చేస్తే దీన్ని ఏమంటారు? దీన్ని మేమేమో ఇక్కడ ఎదురు చూస్తూ నుంచున్నామయ్యా చలిలో, ఆడపిల్లలం చిన్నపిల్లలం, చలి చీకటి, మేము ఇక్కడ నుంచున్నాము. ఎవరెవరికో పరిగెత్తుకుంటూ వెళ్ళి చేస్తావు ఎందుకు? అంత నీ శ్రమ ఎందుకయ్యా? నువ్వేం చేయాలి? ఏం చేయకర్లా, మాకు కనపడితే చాలు. మాకు కనపడవయ్యా, ఒక్కసారి నేను చూస్తే చాలు, మాకు ఇంకేం అక్కర్లా. ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని లోపల కొన్ని సెకండ్లు నిమిషాలు చూస్తే చాలు మన యొక్క అన్ని బాధలు పోతాయని. అది ఆ స్వామి విగ్రహంలో ఉన్నటువంటి ఆ వైభవం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వం అనేటటువంటి దానికి నిదర్శనమైనటువంటి రూపం ఆ రూపం. ఆ రూపాన్ని చూస్తే ఎక్కడ లేనిటువంటి ఆత్మానందం కలుగుతుంది. శరీరానందం కాదు, మనస్సుకి ఆనందం కాదు, ఇంకా లోపలికి ఆత్మానందం కలుగుతుందండి. అంతటి ఆత్మానందం కలిగేటటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే చాలు. నిన్ను చూస్తే చాలయ్యా, మాకేం అక్కర్లేదు. చంద్రు దేవేంద్రుడి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో కదా, నీకేం అవసరమయ్యా స్వామి, నువ్వెందుకు అంత కష్టపడాల్సి వచ్చింది అంటున్నట్ట. అంతేకాదు నువ్వు చక్కని ప్రమాణం చేసావేంటి? వరాహ చర్మాన్ని ఇచ్చావు కదా. వరాహ అవతారంలో ఏం చెప్పావు? తతస్త్రం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. ఎవరైతే కనుక నోరు, కళ్ళు, కాళ్ళు, చేతులు, పళ్ళు, నాలిక అన్ని బుద్ధి స్వాధీనంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటారు. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకుంటారు. కళ్ళు కనబడవు, మాటలు రావు, పళ్ళు లేవు, నాలుగు పనిచేయదు, లేవలేం, ఎవడన్నా లేపితే తప్ప లేవలేం. ఆ స్థితిలో కాదు రావాల్సింది భగవన్నామ స్మరణ. శుభ్రంగా బాగా తిని తిరుగుతూ అన్ని రకాల శక్తులు ఉన్నప్పుడు భగవంతుడిని స్మరించుకోవాలట. ఇప్పుడు స్మరించుకుంటే అప్పుడు గుర్తొస్తాట ఆయన. కాష్టపాషాణ సదృశ సన్నిభం తతస్త్రం మ్రియమాణంతో, మ్రియమాణం చనిపోయే సమయం వచ్చినప్పుడు పాషాణం నువ్వు ఒక రాయిలా పడిపోయే స్థితిలో అహం స్మరామి. ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను తలుచుకుంటాను రా నిన్ను అన్నావు కదా స్వామి, మరి మేము నీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని ఎందుకు తలుచుకోవటం లేదు అని అడుగుతోంది. నయామి, చెయ్య పట్టుకుని తీసుకెళ్తా. ఒక చిన్న పిల్లవాడిని తల్లి చెయ్య పట్టుకుని నడిపించినట్టుగా నిన్ను నేను తీసుకెళ్తా నా దగ్గరికి పరమపదానికి. ఎప్పుడు బాగా శరీరం బలంగా ఉన్నప్పుడు, బుద్ధి బాగున్నప్పుడు, కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నప్పుడు నువ్వు నా సన్నిధికి వచ్చి చక్కగా స్వామి నేను నీవాడని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నువ్వు అప్పుడు అంటే నీ మరణ సమయంలో నేనే నీ వెనకాల ఉంటా. నువ్వు నన్ను తలుచుకోకపోయినా కూడా అంత్యకాల స్మృతి వర్జనం. కాబట్టి స్వామివారిని కనుక స్మరించుకుంటే ఎప్పుడూ స్వామివారి సంతత స్ఫుటిత అధరాహ, నిరంతరం పెదాలలో గోవింద 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 రామ 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 అనుకుంటూ ఉండాలి ఎప్పుడు. అలా అనుకుంటుంటే మరణ సమయం వచ్చే సమయానికి కూడా మనకి తెలియకుండా గోవింద గోవింద అంటుంటుంది. నోరనకపోయినా బుద్ధి అంటుంది, ఆత్మ అంటుంది, మనస్సు అంటుందిట. కాబట్టి నిరంతరాన్ని నిన్ను సేవించుకునేటటువంటి మేము అంటున్నారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ధ్యానించేటటువంటి ఆ ధ్యాన బలం మరణకాలానికి నువ్వే కదా మమ్మల్ని తీసుకుంటావు అని చెప్తున్నారు. ఎట్లా తీసుకెళ్తాట? అర్చరాది మార్గం ద్వారా తీసుకెళ్తాను అని చెప్పాడు ఆయన. కాబట్టి నిన్ను తలుచుకోవటం అనేటువంటిది మా తప్పంటావా అంటే భక్తిపూర్వక
నిష్ఠూరంగా మాట్లాడు, స్వామి నిన్ను తలుచుకుని ఏం లాభం మాకు, ఇంతకాలం తలుచుకున్నాను, నువ్వు మా అమ్మల్ని చూడాలా, అసలు నీ వంకే చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది, నువ్వంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అగ్రతాంబూలాన్ని ఇస్తున్నావు తీసుకెళ్ళి. నువ్వంటే ఏంటో తెలియని వాళ్ళందరినీ కూడా నీ పక్కనే కూర్చోబెట్టుకుంటున్నావు, వాళ్ళ కోసం నానా కష్టాలు పడుతున్నావు నువ్వు. నీకేం అవసరం స్వామి, నీకెందుకు, వాళ్ళు నేను ఎప్పుడూ తరించరు, ఏదో కష్టం వస్తే రామ గోవింద, ఎప్పుడన్నా కష్టం అంతే ఆ రావణాసురుడు బాధ పెడుతున్నాడు, లేకపోతే హిరణ్యకశిపుడు బాధ పెడుతున్నాడు, అప్పుడు ఎక్కడికి వస్తారు, పాల సముద్రానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రావణాసురుడు బాధ పెడుతున్నాడు, ఆ హిరణ్యకశిపుడు, ఆ హిరణ్యాక్షుడు అని వస్తారంతే. ఆ దూర్వాస మహర్షి యొక్క శాపం చేత సమస్త ఐశ్వర్యం కూడా సముద్రంలో కొట్టుకుపోతే బికారి అయిపోయినటువంటి ఇంద్రుడు పరిగెత్తుకుంటూ దేహి అని పాల సముద్రానికి వెళ్తే ఆ వాడి కోసం ఎంత కష్టపడ్డావయ్యా, లోకభీకరమైనటువంటి ఆ క్షీరసాగర మథనం అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి లీలను చూపించావు. నీకేమవసరం స్వామి, హాయిగా ఆ పాల సముద్రంలో తన్ని పెట్టుకు పడుకుంటే నేను అడిగేవాడు ఎవరు, ఎందుకు అంత కష్టపడ్డావు, ఆ కింద పర్వతం కింద ఉన్నావా, ఆ చిలికే వాళ్ళల్లో ఉన్నావా, అలాగే పాములో ఉన్నావా, సముద్రం లోపల ఉన్నావా, దేవతల్లో ఉన్నావా, రాక్షసుల్లో ఉన్నావా, అమృతం వచ్చేంత వరకు ఆ పర్వతం బద్దలైపోకుండా ఆ పాము చనిపోకుండా నీకేమయ్యా అవసరం అంత కష్టపడ్డావా వాళ్ళ కోసం, మా కోసం ఇంత కష్టపడమంటల్లా, కేవలం అలా మమ్మల్ని చూడు మాత్రమే అంటోంది ఆమె. ఆనాడు విభీషణుని కూడా తమ గోష్ఠిలో చేరుకోవడం కోసం ప్రముఖులైనటువంటి వాళ్ళతో ఆలోచించి విభీషణుణ్ణి తన గోష్ఠిలో చేర్చుకోవడం కోసం ముందుగా ఒకసారి మంతనాలు నడిపి అయ్యయ్యో నా వల్ల ఎంత ఆలస్యమైపోయింది నీకు, ఉవాచ మహాప్రాజ్ఞ లోచనాభ్యాం పిబన్నివా. ఆ విభీషణ్ణి పిలిపించి కళ్ళతో తాగేశాట విభీషణుణ్ణి, లోచనాభ్యాం పిబన్నివా. వాల్మీకి మహర్షి కళ్ళతోనే తాగేశాట. కళ్ళతో తాగడం అంటే నేను నోటితో కదా తాగాలి, కళ్ళార కడుపార నోరార అంటారు చూసారా, అట్లా కళ్ళతోనే విభీషణుడిని తాగేశాడట. తాగడం అంటే ఏంటి, విభీషణుడికి అయ్యో నేను ఎంత ఆలస్యం చేశాను విభీషణ ఏమనుకోకు అన్నంత కంటి సైగతోనే చూపించాడట. అంత గొప్పవాడివి నువ్వు. ఆ విభీషణుడు ఎవరు, ఒక రాక్షసుడు, మహాబలశాలి అని చెప్పారట. ప్రణయ సజుష చక్షుష వీక్షమాణ, ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా ప్రీతిపూర్వకమైనటువంటి నేత్రాలతో కళ్ళలోనే అన్నీ చూపించండి, మాటలతో పని లేదు, అన్నీ కళ్ళతోనే నవరసాలు చూపించవచ్చు మనం, కళ్ళతోనే అన్నీ చూపించవచ్చు మనం, మాటలతో చెప్పక్కర్లేదు మనకి. అట్లా ఆ విభీషణుడు కళ్ళతో ఆయన యందు ప్రీతిభావాన్ని చూపిస్తే రాముడు కళ్ళతోనే ఆ విభీషణుడిని త్రాగేశాడట. అంటే ఏంటి, తనవాడుగా చేసేసుకున్నాడు అని అర్థం. అంతేకాదు గుహ పెరుమాళ్ గుహుడు రాముణ్ణి ఎక్కడ ఆ అయోధ్య నుంచి ఆ నది దాటించి సరయూ నది గంగా నది అవతల ఒడ్డుకి శృంగబేరపురం నుంచి అవతలకి పంపించడం కోసం ఆ గుహుడు చక్కగా చేసి పరిగెత్తుకుంటూ వస్తే గుహుడికి ఎదురెళ్ళాట రాముడు. గుహుడికి ఎదురెళ్ళి పద్భ్యాం అభిగమాచైవా, చూడండి వాల్మీకి చెప్తారు, నడిచొచ్చావా, నా కోసం నడిచొచ్చావా, కాళ్ళతోనే నడిచొచ్చావా అన్నమాట. కాళ్ళతో నడిచి రాకపోతే చేతులతో నడిచొస్తారా అని మనం అనుకుంటాం. పద్భ్యాం అభిగమాచైవ, మళ్ళీ పద్భ్యామ నడుచుకుంటూ వచ్చి అన్నారు. నడుచుకుంటూ వచ్చి అంటే కాళ్ళతో కదా నడిచారు, మళ్ళీ కాళ్ళు అని చెప్పడం ఎందుకు, కాళ్ళు అని చెప్పడంలో ఏమిటి అర్థం, నా కోసం ఎంత దూరం నుంచి నడిచొచ్చావు అంటే ఏంటండి, కాళ్లతో నడిచొచ్చావు అని చెప్పక్కర్లేదు కదా. మరి ఇక్కడ పద్భ్యాం అని ఎందుకు చెప్పారు అంటారు పూర్వాచార్యులు. స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం, అంటే తన సంపూర్ణ సర్వావయములో గుహుడు కోసమే అనే భావనతో పరిగెత్తుకొచ్చాట. కాబట్టి ఆ రకంగా పాదాలతో నడిచొచ్చావా, నా కోసం నడిచొచ్చావా అని గుహుడు ఆశ్చర్యపోయాట. గుహుడికి ఆలింగనాన్ని ఇచ్చాట, తన సర్వస్వాన్ని గుహుడికి సమర్పించాట స్వామి. కాబట్టి ఇక కాళ్లతో నడిచి రావడం ఒక విషయమే కాదు అంటారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి మేము కూడా సరే, ఆనాడు నువ్వు గుహుడు కోసం పరిగెత్తుకెళ్ళావు, నీకంత కష్టమద్దు, మేమే నీ కోసం వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, మరి మమ్మల్ని ఆశ్రయించావా నువ్వు, వాళ్ళని కాపాడుతావా అంటుందట. కప్పంత వీరుకు ఇన్ని రకాలుగా ప్రార్థిస్తే ఏమంటుంది,
కప్పంత విరుకు. దేవతలకు రాక్షసుల చేత ఎప్పుడూ భయమే. ఏ యుగంలోనూ దేవతలు రాక్షసుల చేతుల్లో ఎప్పుడూ ఓడిపోవటమే, వాళ్ళతో బాగా తన్నులు తింటమే. ప్రాణం పోయేంత వరకు వాళ్ళని హింసిస్తారు, కానీ ప్రాణాలు మాత్రం పోవు. అది భయంకరమైన శిక్ష అంటారు. ప్రాణాలు పోకుండా ఉండే హింస అది భయంకరమైన శిక్ష అంటారు. అట్లా దేవతలకి అంత భయంకరమైనటువంటి శిక్షలు వేస్తారట రాక్షసులతో ఒక్కొక్కప్పుడు. కాబట్టి ఏమిటి వాళ్ళకి కలిగే భయం? స్వర్గ బహిష్కరణ, ఇంద్ర పదవి అపహరణ, ఇంద్రాదుల చేత ఊడిగం చేయించుకోవడం, ఇవన్నీ రాక్షసులు చేసే పనులు. ఎందుకంటే ఏం చేయలేరు వాళ్ళు అంటున్నారు. ఆ మొదలైనటువంటి భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ కప్పంత వీరుకు, ఆ భయాన్ని తొలగించేటటువంటి గొప్పవాళ్ళు. మరి మాకేమిటి భయం? వాళ్ళకి వాళ్ళ రాజ్యం, వాళ్ళకంతా లౌకికమైనటువంటి భయం అంతా వాళ్ళదంతా కూడా. మరి మాకేంటో భయం తెలుసా? నీ దివ్యమంగళ విగ్రహం ఎక్కడ మేము మర్చిపోతామో, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఎక్కడ మేము సేవించుకోలేకపోతామో అనేటటువంటి బాధ. ఒకసారి మమ్మల్ని చూస్తాడో చూడ్డు, మా వెంక మాట్లాడతాడో మాట్లాడు, కనీసం కళ్ళతోన సైగ చేస్తాడో మాకు చెయ్యడా, ఇది మా భయాలు. వాళ్ళ భయాలను పోగొట్టడానికి చేస్తున్నావు, మరి మా భయాలు కూడా పోగొట్టాలి కదా స్వామి అని అంటున్నారు అన్నమాట. అంతేకాదుట, వాళ్ళ భయం కోసం, వాళ్ళ భయం పోగొట్టడం కోసం తను చేసేటటువంటి శ్రమ ఎంతదైనా సరే వెరవడు, వెనక్కి తగ్గట. మరి మాకు పడేటటువంటి భయం తొలగించడానికి నువ్వే శ్రమ పడక్కర్లా, అంత శ్రమ మేమే పడతాం. మా భయాలు తొలగటానికి శ్రమ మేమే పడతాము, నీ దృష్టి మా మీద ఉంటే చాలు అంటున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఆ మధురానగరంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కంసుడి మీ విషయంలో ఉన్నటువంటి భయం. ఆ కంసుడు అంటే మధురానగరంలో అందరికీ భయమే. కాబట్టి ఆ మధురానగరంలో ఉన్న వాళ్ళందరి భయం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ తాను పుట్టంగానే తెచ్చి ఎక్కడేశాట? ఆ కంసుడి గర్భంలో పడేశాట. ఆ మధురానగరమే కాదు, చుట్టుపక్కల రాజ్యాలలో ఉన్న వాళ్ళందరికీ కంసుడు అంటే మహాప్రాణ భయం. ఆ కంసుని యొక్క ఏదైతే కనుక కంసుడి వల్ల భయపడ్డారో లోకాల వాళ్ళందరి భయాన్ని తెచ్చి కంసుడి యొక్క గర్భంలో పడేశాట. ఎప్పుడు? తాను పుట్టిన తర్వాత. ఆ భయంతో 12 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించాట కంసుడు అంటారు మనకి పూర్వాచార్యులు. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడంతోనే కంసుడి భయం మొదలైంది. అప్పటి వరకు ముల్లోకాలు భయంలో ఉన్నాయి. అటువంటి కప్పంత బెరుకు, అటువంటి భయాన్ని తొలగించేవాడా అంటున్నాను. ఏమిటిట భయం అంటే కనుక ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం చేసుకోలేకపోతున్నామే అనే భయం. అంటే మనమంటే కనుక ఈ శరీరం కాదు, మనకన్నా ఇతరమైనటువంటిది శరీరము అనే జ్ఞానం కలిగి, తద్వారా అర్ధపంచక జ్ఞానం కలిగి, ఆచార్య సమాశ్రయం కలిగి, తద్వారా భగవద్ వైభవాన్ని తెలుసుకుని, భగవద్వైభవం అనేటువంటిది భాగవతుల వరకు వెళ్తుంది అనే జ్ఞానాన్ని తెలుసుకుని, తద్వారా ఆత్మతరణోపాయానికి ప్రపత్తిని ఆశ్రయించి శరణాగతి స్వభావంతో ఎవరైతే కనుక భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం. ఇది ఎక్కడ తప్పిపోతుందో అని భయపడాలట. ఆ భయాన్ని తొలగించమని మేము అడుగుతున్నాం, అంతకంటే ఏం లేదు మాకు అంటున్నారు. ఆనాడు రావణుడికి భయపడి సమస్త లోకాలలో ఉండే వాళ్ళందరూ ఆయనకు ఊడిగం చేశారట. రావణుడికి సమస్తమైనటువంటి లోకాలు ఇంద్రాది దేవతలందరూ, నవగ్రహాలు, దిక్పాలకులు, చెప్పకర్లలు అందరూ రావణుడికి ఊడిగం చేశారట. వాళ్ళకి ఎట్లా? ఇంద్రుడు రోజు పారిజాత పుష్పాలను తీసుకొచ్చి స్వయంగా రావణుడికి సమర్పించేవాట. ఇక అగ్ని వంటశాలలో షడ్రసోపేతమైన భోజనాలు ఏర్పాటు చేసేవాట రావణాసురుడు వాడి పరివారానికి కూడా. ఇక యముడు ద్వారపాలకుల వలె కాపలా కాస్తూ ఉండేవాట వాళ్ళందరూ గణాలతో. నిరురతి ఒక కత్తి పట్టుకుని ఎప్పుడు రావణుడికి ఎక్కడ వెళ్తున్నా వెనకాల ఒక రక్షకుడిలా నడుస్తూ తిరిగేవాట. ఇక వరుణుడు సముద్రంలో ఉండేటటువంటి శ్రేష్టమైన రత్నాలన్నీ తెచ్చి రావణాసురుడు కాళ్ళ మీద పోసేవాడట. ఇక నవగ్రహాలైతే చెప్పక్కర్లా. రావణాసురుడు యొక్క సింహాసనం ఎక్కేటప్పుడు ఆ సింహాసనానికి ఉన్నటువంటి మెట్ల మీద పడుకుని వాళ్ళ మీద నుంచి కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్ళేవాట రావణాసుడు. అదిట వాడి యొక్క వైభవం. అటువంటి రావణాసురుడు శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే కనుక ఆ లంకానగరానికి ప్రవేశించాడు, ఎన్ని సంవత్సరాల పాటు వాడు పెట్టినటువంటి అందరినీ పెట్టిన భయం
బాధలు అవన్నీ కూడా ఒక్కసారి తెచ్చి వాడు నెత్తిన పడేశాట. ఎక్కడ పడేశాడు? వాడి 10 తలల నిండా నింపాట ఆ భయాన్ని. రావణాసురుని యొక్క 10 తలల నిండా శ్రీరామచంద్రుడు లంకలో కాలు పెట్టాడు. రావణాసురుడు 10 తలలు భయం మొదలైనాయంటే, ఒక తల కాదు భయం, ఒక తలకాయ ఉంటే ఒక భయం ఉంటుంది, 10 తలకాయలుంటే 10 తలకాయల భయం ఉంటుందట వాడికి. అంటుంటారు, ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పాపం చేస్తే అంత పాపం అనుభవించాలి. కాబట్టి ఎన్ని వందల సంవత్సరాల నుంచి రావణాసురుడు అందరినీ పెట్టినటువంటి భయం అంతా ఒక్కసారిగా ఆ 10 తలలలో చక్కగా నింపాడట శ్రీరామచంద్రుడు అంటున్నారు. ఆ రకంగా ఆయన కప్పంత వేరుకం కలియే బలం ఉంటుంది. బలం అంటే ఏంటో తెలుసా? బలం రకరకాల అర్థాల్లో చెప్తారండి. బలం అంటే శారీరక బలం అని అర్థం, బలం అంటే కనుక సామర్థ్యం అని అర్థం, బలం అంటే కనుక ఎదుట శత్రువు మనని చూసి గడగడలాడాలి, మనం వాడిని ఏం చేయకర్లా, అమ్మో వీడొట్టు వస్తున్నాడు రోయ్ అని ఆ పక్క సందులోంచి పారిపోవటం, అది బలం అంటే. బలం అంటే కొట్టడమే కాదు, కేవలం కండలు కాదు బలం, అది ఒక చిన్న భాగం మాత్రమే బలం అంటే. అందుకని చెప్తారు అఘటిత ఘటన సామర్థ్యం అంటారు బలం అంటే. ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అంటానికి లేదు. 6 ఏళ్ల పిల్లవాడు, వాడి శరీరం ఎంత ఉంటుంది, అందులో వాడి చేతులు ఎంత ఉంటాయి, అందులో వాడి చిటికిన వేలు ఎంత ఉంటుంది. ఆ చిటికిన వేలుతో ఒక పెద్ద పర్వతాన్ని 7 రోజులు నుంచోబెడతాడా? అది అయ్యే పనేనా? కాబట్టి ఆ రకంగా కలియే బలం. ఒక స్త్రీ యొక్క అవమానాన్ని 100 మంది స్త్రీలకి పంచాడట ఆయన సమానంగా, ఇదిట బలం. ఎవరా? ఒక స్త్రీ ద్రౌపది యొక్క ఒక అవమానాన్ని 100 మంది స్త్రీలకి, కౌరవుల భార్యలకి సమానంగా పంచేశాట. తీసి అక్కడి నుంచి తీశాడు, ఇక్కడ వేశాడు. ఆమెను నలుగురిలో వస్త్రాపహరణం చేసి ఆమెను అవమానించడానికి ప్రయత్నించినటువంటి కౌరవులు, ఈ కౌరవుల పురుషుల యొక్క పాపం వాళ్ళ భార్యలకి శాపమైంది అంటారు పూర్వాచార్యులు. ఆమెను వస్త్రాపహరణం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వస్త్రాలు, ఇటువంటి వస్త్రాలు ఏ షోరూముల్లోనూ లేవు, ఏ షాపింగ్ మాలల్లోనూ దొరకవు, ఏ యుగాల్లోనూ. ఎందుకని? కృష్ణుడు ఇచ్చినటువంటివి, అవన్నీ పరమపదం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు. ఆ వస్త్రాలు చూసి అంతా పక్కన పారేశారట. తర్వాత ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ వస్త్రాలు అక్కడ ఉన్నటువంటి చెలికత్తలందరూ చెప్పా, ఇవి చీరలు ఎక్కడున్న చీరలు, ఎంతో వీటి యొక్క రేటు కూడా మనం కట్టలేం, ఏ షాపింగ్ మాల్లోని ఏ పండగల టైంలో ఎవ్వరు ఇవ్వరు ఇలాంటి చీరలు అని ఆ చీరలన్నీ తీసుకెళ్ళి కౌరవుల భార్యల దగ్గర అప్పచెప్పారట. వాళ్ళు ఆ చీరలు కట్టుకుని చక్కగా పేరంటాళ్ళకి పెళ్ళిళ్ళకి బయలుదేరారట. ఎప్పుడైతే నలుగురిలోకి వచ్చారో వాళ్ళు కట్టుకున్న చీరలు ఎక్కడవి ఇవన్నీ స్వామి ఇచ్చాడు, తీసేసుకున్నట్టు ఒకసారిగా. అంతే, వేలాది మందిలో వీళ్ళందరూ వెళ్ళినటువంటి స్త్రీలకి ఒక దెబ్బకి అవమానం ఉన్నపాలంగా వాళ్ళ చీరలు మాయమైపోయినట్టు ఒంటి మీద. అలా ఒక ఆమెను బాధ పెట్టాలని చూసినటువంటి భయాన్ని తీసుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ 100 మంది స్త్రీల కడుపులో వేశాట. 5 పాండవుల యొక్క భయాన్ని తీసుకెళ్ళి కొన్ని లక్షల మంది కౌరవ సైన్యం కడుపులో పడేశాట. అది కప్పంత విరకం కలియే తుయ్యలరాయ్ సెప్పముడయాయ్. ఆర్జవం, రక్షించటం అనేటటువంటి గొప్పతనం. రక్షించడం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో అవన్నీ చేయటం, కావాల్సింది ఇవ్వటం, అక్కర్లేనిది దూరం చేయాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారిని జ్వరంగా ఉందంటే ఏంటి అర్థం? మనకు కావాల్సిన బలం పోయింది, అక్కర్లేని జ్వరం వచ్చింది. కావాల్సిన బలాన్ని ఇవ్వాలి, అక్కర్లేని జ్వరాన్ని తొలగుతారు. రెండింటికి 2 మందులు. ఈ బిళ్ళ పొద్దున 3 సార్లు, ఈ బిళ్ళ సాయంత్రం ఒకసారి, 3 రోజులు వరుసగా వేసుకోని చెప్తాడు డాక్టరు. ఊరికే చెప్పడు ఆయన. అక్కర్లేనటువంటి జ్వరం పోవాలి, కావాల్సినటువంటి రోగనిరోధక శక్తి. జ్వరం తగ్గితే లేవం, రోగనిరోధక శక్తి వస్తేనే బలం వస్తేనే. అట్లా ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ 2 రక్షకత్వం అంటే లక్షణం. అటువంటి ఆర్జవం కలిగినటువంటి వాడు. సెప్పముడయాయ్ తిరలుడయాయ్. తిరల్ బలం. ఇక్కడ బలం ఒక రకం, అక్కడ బలం ఒక రకం. అక్కడ ఏదనుకుంటే అది అనుకునేటటువంటి సత్య సంకల్పత్వం, ఏదనుకుంటే అది అయిపోవాలి. ఏం చెప్తాట ఆయన? ఒక చిన్న మర్యాక మీద పడుకుని ఉంటాట. ఎక్కడ? మహాప్రళయంలో. బహుశ్యాం ప్రజాయేయా తత్తేజో ఐక్షత తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. కాబట్టి తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ, నేను ఈ సృష్టిని మళ్ళీ మరలా ఉన్నదానిగా దానిని చేయాలి అనుకుంటాట. ఆయన సంకల్పంతో సృష్టి నడక జరుగుతూ ఉంటుందట. అట్లా సత్య సంకల్పత్వం బలం. తిరలుడయాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్. తిరలు అంటే బలం, అది అంటున్నారు. ఆ రకంగా భక్తులతో దగ్గరగా ఉన్నప్పుడు ఆర్జవాన్ని చూపిస్తాడట, దూరంగా ఉన్నప్పుడు తిరలు బలాన్ని చూపిస్తాడట. ఈ రకమైనటువంటి వైభవాన్ని చూపించినటువంటి స్వామి అన్నారు. సత్తారకు వెప్పం కొడుకు విమల చెప్పుకున్నాం.
శత్రువులకు భయాన్ని కలిగించేటువంటి వాడు. ఆ రూపం చూస్తే బాబోయ్ ఇంతో పెట్టుకోకూడదురా బాబు, ఆ రూపం ఏమిటి, ఆ నరసింహం రూపం ఏమిటి, ఆ రూపం చూడటంతోనే వాడు చనిపోయాట హిరణ్యకశిపుడు. ఇంకా ఆయన ముట్టుకోలేదు, రూపానికే పోయాడు. ముట్టుకుంటే ప్రాణాలు కూడా పోయినాయంతే. ఇంకా ఆ హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని చీల్చాడంతే. ఆ రకమైనటువంటిది భయం అంటే కనుక అంటున్నారు. అటువంటి సత్తారక విమల. విమల అంటే కనుక ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదో తెలిసినవాడు. సరే అమ్మా ఏమిటి ఇంతకీ అంటే కనుక ఆయన పలకలేదు. సరే ఈమె వెంక చూశారు. ఈ వెంక చూస్తే ఏం కనబడింది ఈమెకి? సెప్పెన్వమెన్ములై, ఆమె యొక్క వక్షస్థలం కనబడిందిట. అందమైనటువంటి ఆమె వక్షస్థలం కనబడిందిట. వక్షస్థలం అంటే ఏంటి? 2 స్తనములు అని అర్థం. అంటే ఏమిటి అక్కడ? జ్ఞాన భక్తి వైరాగ్యములు అని అర్థం. భక్తి ఉండాలట, వైరాగ్యం ఉండాలట. మనం భగవంతుని విషయంలో భక్తిని, ప్రకృతి విషయంలో వైరాగ్య భావనను కలిగి ఉండాలి. కాబట్టి భక్తి వైరాగ్యములు వక్షస్థలానికి నిదర్శనం ఉన్నారు. అంతేకాదు సెవ్వాయ్, ఎర్రనైనటువంటి అధరం, ఎరుపు రాగం. రాగం అంటే ఏంటి? ప్రీతి. భగవంతుని యందు మనకి బాగా ప్రీతి ఎక్కువ ఉండాలి, అది ఎర్రని అధరానికి సూచకం అన్నారు. అలాగే శిరుమరుంగుల్, సన్ననైనటువంటి నడుము. నడుము అంటే కనుక సన్నగా ఉండాలిట. సన్నని నడుముకు అర్థం ఏంటి? వైరాగ్యం అని అర్థం. ప్రకృతి విషయాల యందు వైరాగ్యం, భగవంతుని విషయందు శ్రద్ధ, ఇదే వైరాగ్యం అంటే. ఈ 3 పరిపూర్ణంగా కలిగినటువంటిది నప్పిన్న పిరాటి. అందుకే ఆమె ఆయనతోనే ఉంటాడు ఎంతసేపు. జ్ఞానభక్తి వైరాగ్యాలు. అదేవిధంగా భగవంతుని యందు ప్రీతి. ఆ భక్తి 2 రకాలుగా ఉంటుందట, 3 రకాలుగా ఉంటుంది. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అని. పరభక్తి అంటే కనుక దర్శనం, ఆయన్ని చూడాలి అనే మనకు ఉండేటటువంటి తహతహ, అది పరభక్తి. తర్వాత పరజ్ఞానంతో సంగమ, ఆయనతో దగ్గరగా ఎప్పుడు రోజు చూస్తూ ఉండాలి. ఒకరో చూస్తే కాదు, రోజు సంగమ, ఆయనతో ఉండేటటువంటి కలయిక, ఎప్పుడూ చూస్తూ ఉండాలనే లక్షణం. పునర్విశ్లేష భీరుత్వం, ఏమో రేపు చూడకపోతానేమో, ఎల్లుండి రాగలుగుతానేమో అనేటటువంటి భయం, పరమాభక్తి. ఈ 3 ఉండాలంటారు మనకి పూర్వాచార్యులు. ఈ 3 కలిగినటువంటిది నప్పిన్న పిరాటి అన్నారు. సరే, నప్పిన్న పిరాటిని ఇలా పడగ. లోకంలో ఒక స్త్రీ మరొక స్త్రీని అందమైన దానివి అని ఏనాడు పొగడదుట. కానీ వీళ్ళు పొగడారట. అట్లా పొగడేసరికి ఏం కావాలర్రా అంటే 2 వస్తువులు అడుగుతాను. ఒక్కము తట్టొళియం. ఒక్కమంటే కనుక విసనకర్ర, తట్టొళియం అంటే కనుక అద్దం. కాబట్టి ఒక అద్దము, ఒక విసనకర్ర అని అడిగింది. మనకి కనబడుతుంది. అద్దం అంటే ఏంటి? మన ప్రతిబింబాన్ని చూసేటటువంటిది అద్దం. అద్దం అంటే కనుక భగవంతుడిని తెలియజేసేది. ఏంటి భగవంతుడిని తెలియజేసేది? ఓంకారం. ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత. భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, ఓ అర్జున, ఓంకార స్వరూపుణ్ణి నేనేరా అన్నాడు. ఓం అంటే ఏంటి? అకార ఉకార మకారాలు. ఓం అకారవాచ్యుడు భగవానుడు, ఉకారవాచ్యురాలు అమ్మవారు, మకారవాచ్యులం మనం ఆమె యొక్క అనుగ్రహంతో ఆయన్ని పొందాలి. మనంతట మనంగా ప్రయత్నిస్తే ఆయన మనల్ని రక్షించడు. చెప్పుకున్నా వెనకాల పాసురాల్లో. అట్లా ప్రణవం, అద్దం, ఓంకార జ్ఞానం తెలుసుకోవాలి అని. తర్వాత తట్టొళియం, విసినికర్ర. ఒక అద్దము, ఒక విసినికర్ర. విసినికర్రను ఏం చేస్తాం? ఇలా విసురుతాం. ఇటొకసారి ఒక పక్క, ఇటొకసారి ఒక పక్క. ఒక పక్క ఇలా అంటాం, ఒకసారి మళ్ళీ వెనక్కంటాం, ముందుకంటాం. అట్లా ద్వయమంత్రం. భగవంతుణ్ణి తెలుసుకోవాలట. ఆయన సర్వరక్షకుడు అని తెలుసుకోవటం ఒకటి. ఆయన సర్వరక్షకుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే మన పనులు అవుతాయి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. 2 వాక్యాలు ఉన్నాయి. దీన్ని ద్వయమంత్రం అంటారు. 2 వాక్యాలతో కూడినటువంటి ద్వయమంత్రం. మొదటి దాంట్లో ఆశ్రయణ సౌకర్యాపారక గుణములు, రెండవ దాంట్లో ఆశ్రిత కార్యాపారక గుణములు. కాబట్టి ఈయన ఇలాంటి వాడు కాబట్టి ఆశ్రయించవచ్చు. ఇలాంటి వాడిని ఆశ్రయించాం కాబట్టి మనకి ఈ పనులన్నీ అయ్యాయి అని తెలుసుకోవడం ద్వయమంత్రం. ద్వయం అర్థానుసంధానేన అంటారు. అందుకనే భగవద్రామానుజులు ఏమన్నారు? ద్వయమర్థానుసంధానేన సహసదైవం వక్త యావత్ శరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ. ఈ శ్రీరంగంలో ద్వయానుసంధానం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ఈ 2 వాక్యాలని మనం చక్కగా చదువుకోవాలి. ఒకసారి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, రెండోసారి శ్రీమతే నారాయణ నమః అనేటటువంటి ఒక విసినకర్రని అయ్యా ఓంకార జ్ఞానాన్ని కలుగజేయి, నీ యొక్క మంత్ర జ్ఞానాన్ని కలుగజేయి అని గోదా తల్లి ఈనాటి పాసురంలో మనకి చక్కగా తెలియజేస్తోంది. విలక్షణమైనటువంటి ఈ పాసురం, సాంప్రదాయకమైనటువంటి రహస్యాలకి నిలయమైనటువంటి పాసురం, అద్భుతమైనటువంటి పాసురం.
కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద